అందరికీ నమస్కారం. స్మార్ట్ ఫోన్ వరల్డ్ కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఒక రియల్ లైఫ్ ఎక్స్టెన్సివ్ స్పీడ్ టెస్ట్ చేసి చూస్తాను OnePlus Nord కి, అలాగే Redmi Note 9 Pro Max కి. ఈ స్పీడ్ టెస్ట్ చేసి చూసి ఏ ఫోన్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. ఈ స్పీడ్ టెస్ట్లో నేను 5 రౌండ్స్ పెట్టుకొని ఉన్నాను. రియల్ లైఫ్ స్పీడ్ టెస్ట్, యాప్ ఓపెనింగ్ స్పీడ్ టెస్ట్, ర్యామ్ మేనేజ్మెంట్ రౌండ్, బూట్ అప్ టెస్ట్ అండ్ బెంచ్ మార్క్ రౌండ్. సో నేను ముందు ట్రెడిషనల్ మెథడ్లో నేను స్పీడ్ టెస్ట్ చేసి చూపించేదాన్ని మీ అందరికీ. ఆ స్పీడ్ టెస్ట్లో ఫోన్ స్పీడ్ వన్ ఆస్పెక్ట్ మనకి కవర్ అవుతున్నట్టు నాకు అనిపించింది. అందుకే నేను ఈసారి నుంచి రియల్ లైఫ్ స్పీడ్ టెస్ట్ చేసి చూసి 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫోన్ని కవర్ చేసి చూద్దాము అని ఈ 5 డిఫరెంట్ రౌండ్స్ని పెట్టాను నేను. ఈ స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందుగా మనం అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ని క్లియర్ చేసుకుందాం. 2 ఫోన్స్ని సేమ్ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేద్దాం. ఈ రియల్ లైఫ్ స్పీడ్ టెస్ట్లో నేనేం అనలైజ్ చేసి చూసానంటే, మనం ఒక డే టు డే బేసిస్లో 15 టాస్క్, మోస్ట్ కామన్లీ పర్ఫామ్ 15 టాస్క్ తీసుకొని అవి 2 ఫోన్స్లోనూ చేసి చూసి ఏ ఫోన్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో చూస్తాను. సో ఫస్ట్ నేను ఒక ఫోటో క్యాప్చర్ చేసి అది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక 4 ఫొటోస్ గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఒక మెయిల్ కంపోజ్ చేసి జీమెయిల్లో సెండ్ చేసి చూస్తున్నాను. దాని తర్వాత నేను ఒక కాపీ టాస్క్ కూడా పర్ఫామ్ చేసి చూస్తున్నాను. ఫోన్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఎలా ఉంది స్టోరేజ్కి అని చెక్ చేయడానికి. OnePlus Nord చూసారంటే ఫైల్ ఫాస్ట్గా కాపీ చేసింది, అలాగే ఈ టాస్క్ని 70 సెకండ్స్లో ఫినిష్ చేసింది. ఈ 5 టాస్క్ని Note 9 Pro Max వచ్చి 84 సెకండ్స్ తీసుకుంది ఇవే 5 టాస్క్ కంప్లీట్ చేయడానికి. సో నేను అందరూ చేసే 15 టాస్క్ మోస్ట్లీ అనలైజ్ చేసి చూసి ఆ కామన్ టాస్కే తీసి పర్ఫామ్ చేసి చూస్తున్నాను స్పీడ్ టెస్ట్కి. నెక్స్ట్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి smartphoneyt.comని లోడ్ చేసి దానిలో ఉండే ఆర్టికల్ని ట్విట్టర్లో షేర్ చేసి చూపిస్తున్నాను మీకు. OnePlus Nord చూసారంటే Note 9 Pro Max కంటే క్లియర్గా చాలా ఫాస్ట్గా ఈ పర్ఫామ్ చేసింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇవే కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్ ద్వారా చెప్పి చూపిస్తున్నాను. దీంట్లో ఏమవుతుందంటే మనం ఫోన్ పర్ఫార్మెన్స్, AI పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రాసెసర్ది మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. సో క్లియర్గా 2 ఫోన్స్లోనూ మనకి చాలా డిలే అవుతుంది కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు. సో Note 9 Pro Max చూసారంటే 21 సెకండ్స్లో ఫినిష్ చేసింది ఈ కమాండ్స్, కానీ OnePlus Nord ఏమో 25 సెకండ్స్ తీసుకుంది. సో నెక్స్ట్ మనం ఇంకొక టాస్క్ పర్ఫామ్ చేసి చూస్తాము. దాంట్లో ఏంటంటే మనం ఒక 5 minutes 4K వీడియోని కంప్రెస్ చేసి చూస్తాము HD రెజల్యూషన్కి ఒక వీడియో ఎడిటర్ యాప్ ద్వారా. సో దీని ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు అంటే ఫోన్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CPU అండ్ GPU మనం చూడొచ్చు. సో OnePlus Nord ఏమో ఈ వీడియో రెండర్ చేయడానికి 1 minute 31 సెకండ్స్ తీసుకుంది. అదే Note 9 Pro Max ఏమో 2 minutes 20 సెకండ్స్ తీసుకుంది సేమ్ వీడియో రెండర్ చేయడానికి. సో ఈ ఫాస్ట్గా రెండర్ చేసిన దానివల్ల OnePlus Nordకి పై చేయి వచ్చింది స్పీడ్ టెస్ట్లో. అలాగే OnePlus Nordలో కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే Snapdragon 765G ప్రాసెసర్ వాడుతున్నారు కాబట్టి సో ఇంకా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పాలి. సో ఇప్పుడు దాకా చూసారంటే OnePlus Nord ఈ స్పీడ్ టెస్ట్ 5 minutes 24 సెకండ్స్లో ఫినిష్ చేసింది. Note 9 Pro Max ఏమో 6 minutes 25 సెకండ్స్ తీసుకుంది సేమ్ టెస్ట్ కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ మనం యాప్ ఓపెనింగ్ రౌండ్కి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అన్ని బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ని క్లియర్ చేస్తున్నాను 2 ఫోన్స్లోనూ, అండ్ 2 ఫోన్స్ సేమ్ వైఫైకి కనెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము టైమర్. మనం 2 ఫోన్స్లోనూ బేసిక్ యాప్స్ ఓపెన్ చేసి చూస్తున్నాము. ఫోన్ సెట్టింగ్స్, ఇన్స్టాగ్రామ్ 2 యాప్స్లోనూ పోటాపోటీగా ఆల్మోస్ట్ సేమ్ టైంకి లోడ్ అయ్యాయి. 2 ఫోన్స్లో నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు ఈ యాప్స్ లోడ్ అవ్వడం. సో GPU టెస్ట్ చేసే టైం వచ్చింది మనకి 2 ఫోన్స్లోనూ. 2 ఫోన్స్లోనూ మనం గేమ్స్ లోడ్ చేసే టైం వచ్చింది. సో గేమ్స్ లోడ్ చేసి చూద్దాము. OnePlus Nordలో మనకి 620 GPU ఉంది, కానీ Note 9 Pro Maxలో Adreno 618 GPU ఉంది. సో 620 GPU ఆబ్వియస్లీ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది OnePlus Nordలో. సో OnePlus Nord చూసారంటే అన్ని గేమ్స్, సబ్వే సర్ఫర్, స్టాక్, ఆల్టో అన్నీ ఫాస్ట్గా లోడ్ చేసింది Note 9 Pro Max కంటే. OnePlus Nord సెకండ్ రౌండ్లో ఒక అడ్వాంటేజ్ పొందిందని చెప్పాలి. 64 సెకండ్స్ తీసుకుంది ఈ స్పీడ్ టెస్ట్ రౌండ్ ఫినిష్ చేయడానికి. వైరస్ మనం Note 9 Pro Max చూసారంటే కొంచెం స్లోగా ఉండింది OnePlus Nord కంటే. 68 సెకండ్స్లో స్పీడ్ టెస్ట్ రౌండ్ ఫినిష్ చేసింది. థర్డ్ రౌండ్ చూసారంటే మనం యాప్స్ని రివర్స్ ఆర్డర్లో డ్రా చేసి చూస్తాము ర్యామ్ మేనేజ్మెంట్ కేపబిలిటీస్ టెస్ట్ చేయడానికి 2 ఫోన్స్లోనూ. ఇక్కడ మనకి ఉన్న OnePlus Nordలో 8 GB ర్యామ్ ఉంది, కానీ Note 9 Pro Maxలో మనకి 6 GB ర్యామ్ మాత్రమే ఉంది.
కానీ మనం యూజ్ చేసే యాప్స్ చాలా హెవీ కాదు కాబట్టి 2 ఫోన్స్ సేమ్గా పర్ఫామ్ చేస్తాయి స్పీడ్ టెస్ట్లు. 2 ఫోన్స్ యాప్స్ అన్నిటినీ మెమరీలో రీటైన్ చేస్తాయని ఆశిస్తున్నాను. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు OnePlus Nord అన్ని యాప్స్ని మెమరీలో రీటైన్ చేసి థర్డ్ రౌండ్ని జస్ట్ 21 సెకండ్స్లో పూర్తి చేసింది. కానీ Note 9 Pro Max చూసారంటే అన్ని గేమ్స్ని మెమరీలో రీటైన్ చేయలేకపోయింది. కొన్ని గేమ్స్ని రీలోడ్ చేసింది, సబ్వే సర్ఫర్, స్టాక్, ఆల్టో అన్నీ. సో Note 9 Pro Max 62 సెకండ్స్లో ఫినిష్ చేసింది ర్యామ్ మేనేజ్మెంట్ రౌండ్. సో ఓవరాల్గా OnePlus Nord 1 minute 25 సెకండ్స్ తీసుకుంది స్పీడ్ టెస్ట్ రౌండ్ ఫినిష్ చేయడానికి. కానీ Note 9 Pro Max 2 minutes 10 సెకండ్స్ తీసుకుంది అదే స్పీడ్ టెస్ట్ రౌండ్ ఫినిష్ చేయడానికి. నెక్స్ట్ మనం బూట్ టెస్ట్ చేసి చూద్దాము 2 ఫోన్స్లోనూ, అండ్ దెన్ మనం బెంచ్ మార్కింగ్ చేసి చూద్దాము. సో Note 9 Pro Maxలో 21 సెకండ్స్లో బూటప్ ఫినిష్ చేస్తుంది. కానీ OnePlus Nord 28 సెకండ్స్ తీసుకుంది అన్నీ రెడీ చేసి బూటప్ అవడానికి. సో బెంచ్ మార్క్స్ ప్రకారంగా చూస్తే OnePlus Nordకి స్నాప్డ్రాగన్ 765G ఉంది కాబట్టి అది Note 9 Pro Max కంటే చాలా బెటర్గానే పర్ఫామ్ చేసింది ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో అని చెప్పాలి. AnTuTuలో OnePlus Nordకి 3,27,720 పాయింట్స్ వచ్చింది. వేరస్ మన Note 9 Pro Maxకి 2,80,017 పాయింట్స్ వచ్చింది. గీక్ బెంచ్లో కూడా చూసారంటే OnePlus Nordకే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. గీక్ బెంచ్లో OnePlus Nordకి 617 పాయింట్స్ ఉంది సింగిల్ కోర్ టెస్ట్కి, అండ్ 996 పాయింట్స్ ఉంది మల్టీ కోర్ టెస్ట్కి. Note 9 Pro Maxకి అదే సింగిల్ కోర్ టెస్ట్కి 567 పాయింట్స్ మాత్రమే ఉంది. అలాగే మల్టీ కోర్ టెస్ట్లో కూడా 1785 పాయింట్స్ వచ్చింది Note 9 Pro Maxకి. సో ఈవెన్ ఇన్ AdroBench రీడ్ అండ్ రైట్ స్పీడ్ టెస్ట్ OnePlus Nord బాగా పర్ఫామ్ చేసింది Note 9 Pro Max కంటే. సో మన విన్నర్ ఆఫ్ ద స్పీడ్ టెస్ట్ చూసారంటే OnePlus Nord. Oxygen OS అండ్ స్నాప్డ్రాగన్ 765Gతో OnePlus Nord Note 9 Pro Max కంటే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ చాలా బాగా పర్ఫామ్ చేసేసింది. సో ఈ స్పీడ్ టెస్ట్లో క్లియర్గా మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కనిపించింది 2 ఫోన్స్లోనూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా చాలా వీడియోస్ కావాలంటే నా దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ వరల్డ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడు చెప్పినట్లు నా వీడియో చూసినందుకు నా కృతజ్ఞతలు. మరి నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.